నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బొల్లి మచ్చలు అంటే ఏంటి? ఈ బొల్లి మచ్చలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ బొల్లి మచ్చలు రావడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ నుంచి డాక్టర్ ఎంఎన్ రావు గారు. హీజ్ ఎండి ఆఫ్ బార్బీ క్లినిక్. సో సార్తో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, మీరు యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా గత 25 సంవత్సరాలు పైగా మీరు ఈ బొల్లి మచ్చలకు సంబంధించి ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ వస్తున్నారు. అయితే బొల్లి మచ్చలు అనేవి ఏ రకంగా వస్తాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ మచ్చలు అనేవి? అసలు ఎందుకు వస్తుంది? సో బుల్లి మచ్చలు రావడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన బాడీ లోపల చర్మంలో ఉండే మెలనోసైట్స్ అది మెలనిన్ పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దానివల్లనే మనమంతా కలర్ మెయింటైన్ అవుతుంటుంది. బట్ ఎప్పుడైతే మెలనోసైట్స్ ఇన్యాక్టివేట్ స్టేజ్లో వెళ్తాయో, ఎప్పుడైతే అవి పూర్తిగా డెడ్ అవుతాయో అక్కడ ఈ పిగ్మెంటేషన్ రాకపోవడం వల్ల అక్కడ ఈ కలర్ వెళ్ళిపోయి తెల్ల మచ్చ అనేది ఫామ్ అవుతుంది. ఇది స్థూలంగా చెప్పాలంటే. అదేలా ఎందుకు అవుతుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వంశపారంపర్యంగా ఒక 5 to 10% కేసెస్లో వంశపారంపర్యత కారణాలు ఉంటాయి. జన్యుపరమైన లోపాల వల్ల బొల్లి మచ్చలు వస్తాయి. అలాగే ఈ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ వల్ల కూడా మనకు తెల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఆటో ఇమ్యూని అంటే మన శరీరంలోనే మన శరీర భాగాలను దెబ్బతీసే కొన్ని ఆటో యాంటీబాడీస్, అంటే జస్ట్ లైక్ కిల్లర్ సెల్స్ అనొచ్చు అన్ని, లేక టాక్సిక్ సెల్స్ అనొచ్చు, లేదంటే టెర్రరిస్ట్ సెల్స్ అని కూడా అనొచ్చు. సో ఆ కణాలు మన శరీరంలోనే పుట్టి మన శరీర భాగానికి వ్యతిరేకంగా పనిచేసి ఆ యొక్క శరీర భాగాన్ని ఇన్యాక్టివేట్ స్టేజ్లో తీసుకెళ్తుంది. సపోజ్ అవి థైరాయిడ్ మీద దాడి చేశాయనుకోండి, థైరాయిడ్ హార్మోన్ సీక్రెట్ కాదు, దాంతో హైపోథైరాయిడిజం వస్తుంది. అలాగే లంగ్స్ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, అప్పుడు అస్తమా వస్తుంది. అలాగే ఈ చర్మం పైన వచ్చింది అనుకోండి, ఎగ్జిమా వస్తుంది. మెలనోసైట్స్ మీద దాడి చేస్తే తెల్లపు. సో అది ఒక ప్రధాన కారణం, ఇమ్యూనిటీ ప్రాబ్లం. ఆటో యాంటీబాడీస్ డెవలప్ కావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మూడోది విటమిన్ డిఫిషియన్సీ. సింపుల్ బి కాంప్లెక్స్ విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా, విటమిన్ B12 డిఫిషియన్సీ వల్ల కూడా తెల్ల మచ్చలు వస్తాయి. అది ప్రధానంగా మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం. సరైన పోషకాహారం ఇవ్వకపోతే చెంపల మీద వైట్ మచ్చలు రావడం చూస్తుంటాము. సో అది మూడో కారణం. అలాగే ఈవెన్ కడుపులో నులి పురుగుల వల్ల కూడా, కొన్ని రకాల ఎలిమెంట్స్ వాటి వల్ల కూడా ఈ తెల్లపూత అనేది చిన్నపిల్లల్లో ఇదేం లేకుండా న్యూరోటాక్సిక్ థియరీ అంటారు. అంటే మనకు ఈ కొన్ని నరాల మీద, మన శరీరంలో నరాలన్నీ ఉంటాయి, ఓకే, ఆ నరాల మీద టాక్సిక్ సెల్స్ దాడి చేయడం వల్ల కూడా ఒక్కోసారి ఆ శరీర భాగం, ఆ యొక్క నర్వ్ ఎక్కడైతే ఆ భాగం అనేది ఆ నర్వ్ పనిచేస్తుంటుందో అక్కడ కరెక్ట్ తెల్లపూత వస్తుంది. దాన్ని సెగ్మెంటల్ విటిలిగో అంటారు. శరీరానికి ఆ నరం ఎక్కడైతే సప్లై ఉంటుందో ఆ నర్వ్ సప్లై వరకే తెల్లపూత ఉంటుంది. కొన్నిసార్లు మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా, సపోజ్ ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఫేస్ చేయడము, లేక ఏదైనా ఒత్తిడి, స్ట్రెస్ వల్ల కూడా తెల్లపూత వస్తుంటుంది. సో స్ట్రెస్ వల్ల ఎలా వస్తుంది అంటే, స్ట్రెస్ వల్ల మన బాడీలో న్యూరో హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయిపోయి అవి ఈ టాక్సిక్ సెల్స్ రిలీజ్ చేసి ఈ న్యూరో హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చేసేసి ఈ నర్వ్ కణాలను పనిచేయకుండా చేస్తాయి. బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కూడా ఇది అటాక్ చేసే అవకాశం ఉంటుందా? అది బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా మీరు అన్నట్టు తెల్లపూత వచ్చే అవకాశం. అది కరోనా టైంలో చూసాము. సో కరోనా టైంలో చాలా మందికి విట్లిగో ఎఫెక్ట్ అయింది. సో ఆటో ఇమ్యూని ప్రాబ్లం అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా తెల్లపూత వచ్చే అవకాశం. కొంతమందికి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో చిన్న తెల్ల మచ్చలు సీజనల్ వైజ్ గా కూడా కొన్ని తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆటోమేటిక్ గా తగ్గుతూ ఉంటాయి కొంత ట్రీట్మెంట్ తర్వాత. సో వీటిలోకి అలాగే ఈ మచ్చలకి డిఫరెన్సెస్ ఏ రకంగా? డెఫినెట్లీ మీరు చెప్పిందాన్ని పిత్రియాసిస్ ఆల్బా అంటారు. సో జనరలీ ఈ వింటర్ సీజన్లో లేక సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు చర్మం డ్రై కావడం వల్ల అలా మచ్చలు కనిపిస్తాయి. సో మీరు అన్నట్టు ఒక 1-2 వీక్స్ లోపల వెళ్ళిపోతాయి. ఏదన్నా జస్ట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్, మాయిశ్చరైజర్ రాసినా వెళ్ళిపోతాయి. హాట్ సోపు ఎక్కువ వాడడం వల్ల అక్కడ చర్మం పేలిపోయి అక్కడ వైట్ మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది తెల్లపూత కాదు, ఓకే, దాన్ని పిత్రియాసిస్ ఆల్బా అంటారు. కొన్ని రకాల ఎగ్జిమా కండిషన్లో కూడా, అటోపిక్ డెర్మటైటిస్ అంటారు, దాంట్లో కూడా
ఈ తెల్ల మచ్చలు అనేటివి లైట్ కనిపిస్తాయి, వెళ్ళిపోతాయి. Hmm. కానీ అవి లైట్ కలర్లో ఉంటాయి. ప్యూర్ తెల్లపూత మచ్చలా ఉండదు. ప్యూర్ తెల్లపూత మచ్చ ఎలా ఉంటుంది, చాక్బీస్ కలర్లో ఉంటుంది. Hmm. బట్ అది అలా ఉండదు, లైటిష్ బ్రౌనిష్ కలర్లో ఉంటాయి అవి. అంటే ఇప్పుడు విటిలిగోలో కేవలం తెల్ల మచ్చలే ఉంటాయా, నల్ల మచ్చలు కూడా ఉంటాయా? లేదండి, విట్లిగో అంటేనే తెల్లపూత. తెల్లపూత అంటే ప్యూర్ తెల్ల మచ్చలు. అంటే కొన్నిసార్లు కాలిపోయినప్పుడు స్కిన్ ఎలా అయిపోతుందో ఆ మాదిరిగా వస్తే ఒకవేళ అది విటిలిగో అని మనం తెలుసుకోవచ్చు. తెల్ల మచ్చ Hmm. చాక్బీస్ కలర్ లో ఉంటాయి మచ్చలు. కానీ కొన్నిసార్లు బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పనిచేసింది అనుకోండి, ఆ తెల్ల మచ్చ మీద ఆటోమేటికల్లీ నల్ల చుక్కలు రావడం కూడా జరగవచ్చు. మన బాడీ లోపల భగవంతుడు బాడీ ఇమ్యూనిటీ పవర్ అని ఇచ్చాడు. అది మనకు ఎన్నో రకాల రోగాలు రాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంటుంది మనల్ని. Hmm. ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు కూడా దాన్ని డిఫెండ్ చేయడానికి, దాన్ని అణిచివేయడానికి ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఫస్ట్ మనకి హెల్ప్ చేసేది మన ఓన్ ఇమ్యూనిటీ పవరే. Hmm. అది సరిపోనప్పుడే అది డిసీజ్ రూపంలో బయటకు వస్తుంది. Hmm. అప్పుడే మనకి మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ. వన్స్ మచ్చ వచ్చిన తర్వాత అది స్ప్రెడ్ అవ్వటానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది? అది ఇంతకుముందు అనుకున్నట్టే బాడీలో ఇమ్యూనిటీ పవర్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొద్ది మందిలో ఎక్కడో కాలి మీదనో చెయ్యి మీదనో 1-2 మచ్చలు వచ్చేసి 20 సంవత్సరాల నుంచి ఆ మచ్చ అలాగే ఉంది సార్ నాకు, బట్ ఈ మధ్య స్ప్రెడ్ అయ్యి కొత్త మచ్చలు వస్తున్నాయి, అందుకే మీ దగ్గరికి వచ్చాము అని చెప్పే వాళ్ళని కూడా మేము చూస్తున్నాం. ఓహో, అప్పుడు వరకు Last- స్ప్రెడ్ అవ్వకుండా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడో చిన్నప్పుడు 5-6 ఏళ్ళలో ఒక మచ్చ వస్తుంది, అది అలాగే ఉండిపోతుంది. అది లోపల ఉంటుంది కాబట్టి పేషెంట్ ఎక్కువ దాని గురించి బాధర్ కారు. బట్ ఎప్పుడైతే ఈ మచ్చలు ఎక్కువ మొత్తంలో రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. సో ఇమ్యూనిటీ పవర్ బాగుందనుకోండి, ఆ మచ్చ 1-2తో ఆగిపోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే మాత్రము, లేక డిసీజ్ చాలా యాక్టివ్గా ఉంటే అప్పుడు తెల్లపూత మచ్చలు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విటిలిగో రావడానికి అసలు రీజన్స్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది విటిలిగో అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.